నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఇది వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్లే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అతనే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మేము బెటర్ కంటెంట్ చేయాలంటే మీ సపోర్ట్ కూడా మాకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. మమ్మల్ని బెదిరించడం కాదు, కేసీఆర్ను అరెస్ట్ చేయండి. బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. అధికారము ఈయన చేతిలో పెట్టుకొని బీజేపీలను అరెస్ట్ చేయమని చెప్పడం ఇది ఎంత హాస్యాస్పదం చూడండి. అధికారం ఉన్నది రేవంత్ రెడ్డి గారి చేతిలో, అరెస్ట్ మాత్రం బీజేపీలను చేయమంటున్నాడు. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదా? లేకపోతే ఉండి కూడా అరెస్ట్ చేయొచ్చు, అయినా కూడా చేయకుండా బీజేపీల పైన దొబ్బుతున్నాడా? ఏం చేస్తున్నట్టు అసలు? లేకపోతే కేసీఆర్ గారు తప్పు చేయలేదా? కేసీఆర్ గారు ఎట్లాంటి తప్పులలో మాకు దొరకలేడు, ఏ తప్పులలో దొరకబట్టి ఇప్పుడు ఎట్లా కేసీఆర్ గారు వేరే రాష్ట్రాల్లో పార్టీ పెట్టిండు కదా, ఆ రాష్ట్రాల్లో ఏదైనా తప్పులు దొరకబట్టి అరెస్ట్ చేయమని చెప్తురా? ఏం చెప్తున్నట్టు అంటే కేసీఆర్ గారిది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎట్లాంటి తప్పు లేదు, మేము అరెస్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి వేరే రాష్ట్రాల్లో మీరు ఏదైనా కేసులు పెట్టి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి బీజేపీలకు చెప్తా ఉన్నాడా రేవంత్ రెడ్డి గారు? ఏం చెప్తున్నట్టు? మా పార్టీ వల్ల అయితలేదు, మా వల్ల అయితలేదు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే కదా. ఈ మాట అంటున్నట్టు అదే కదా మరి అర్థం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల శరీరాలే వేరు, ప్రాణం ఒక్కటే. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు అతిగతి లేదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వచ్చి బీజేపీకి అవయవదానం చేసింది. బదులుగా బీఆర్ఎస్ నేతల్ని కాపాడుతూ ప్రొటెక్షన్ మనీ రాష్ట్రానికి ఇచ్చారని నితిన్ నవీన్ తీసుకొచ్చారు. చెప్పదండి ప్రగతిబాట సభలో బీజేపీపై సీఎం ధ్వజం. ఔటర్తో కరీంనగర్ వరంగల్ను కలుపుతామని వెల్లడి. ఎప్పుడు కలుపుతారు ఏంది? ఇవన్నీ చెప్పుకుంటూ పోవడమే కానీ రేవంత్ రెడ్డి గారి పనులల్లో మరి ఒక్కటి కూడా కార్యాచరణ దాల్చలేదు. ఇప్పుడు నితిన్ నవీన్ గారు వచ్చి నిన్న మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి గారిపై విమర్శల వర్షం కురిపించిండు, కేసీఆర్ గారి పైన కూడా విమర్శల వర్షం కురిపించిండు. కాబట్టి దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం కోసం ఏం తీసుకొచ్చారని నితిన్ నవీన్ గారు తీసుకొచ్చిర్రు, ఏమి ఇచ్చారని చెప్పేసి ఆయనతో మాట్లాడిపించారు, ఏమి వెలగబెట్టారని చెప్పేసి ఆయనతో మాట్లాడిపించారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, శరీరాలే వేరు, ప్రాణం ఒక్కటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు కూడా, కేటీఆర్ గారు కూడా, లేకపోతే హరీష్ రావు గారు కూడా, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటైనాయి, రాష్ట్రంలో ఒకటైనాయి కాబట్టి వాళ్ళిద్దరు కలిసిపోతారని చెప్పేసి వాళ్ళు కూడా వాదనలు పెడతా ఉన్నారు, వాదనలు చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. మరి దానికి సమాధానం ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? దానికోసమే మీరు నరేంద్ర మోడీ గారిని పలుమార్లు కలుస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. నిధులు తేవడానికి కోసం కాదు, ముఖ్యమంత్రి గారు కలిసి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నిధులు తీసుకురాలేరు. కానీ అనేక పలుమార్లు మోడీ గారిని, అమిత్ షా గారిని వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నారు. వాళ్ళకి సత్సంబాలు కలుపుకొని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ గారు, అక్కడ హరీష్ రావు గారు కూడా సవాళ్ళు విసురుతూ ఉన్నారు. దాన్ని స్వీకరించాలి, దానికి సమాధానం చెప్పాలని చెప్పి. మరి ఇప్పటికి ఒక్కసారి కూడా మీ రిప్లై లేదు. వాళ్ళు ఎన్నోసార్లు మీ పైన స్పందించారు కదా. మరి బీజేపీకి మీకు అనుసంధానం లేకపోతే మీరెందుకు మాట్లాడలేరు? మరి పొత్తు విచిత్రం ఏంటంటే కొన్ని ఏరియాలలో, మున్సిపల్ ఏరియాలలో కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాయి ఎలక్షన్లో. ఇంకా కొన్ని ఏరియాలలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకొని పోతూ ఉన్నాయి. ఇంకా ఒక ఏరియాలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు కలిసి పొత్తు పెట్టుకొని ఎలక్షన్కి పోతూ ఉన్నాయి. ఆడ ఇంకా ఎలక్షన్ ఏం జరుగుతుంది? ఇండిపెండెంట్గా గెలవచ్చు, ఆడ ఇనాన్మస్ చేసి వచ్చాడ. గదున్నా అనమాట పరిస్థితి. రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయంటే రాష్ట్రంలో ఎట్లున్నాయి, ఏడ అవకాశం తగ్గట్టు, ఏడ అవసరాలకు తగ్గట్టు ఆ పార్టీలు పొత్తు పెట్టుకుంటా ఒకరి మీద ఒకరు బురద అల్లుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ అసెంబ్లీలో కలుస్తారు, లేదా ప్రెస్ క్లబ్ ఉన్నది, ప్రెస్ క్లబ్లో కలిసి మీరు మూడు పార్టీలలో కూర్చొని మాట్లాడుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు, ఎవరు నష్టం చేస్తున్నారు, ఎవరు ఏంది అనేది మీరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోండి. మాట్లాడరు అట్లా. ఈయన మైక్ సపరేట్ పెట్టుకొని ఈయన మాట్లాడతాడు, ఆయన మైక్ సపరేట్ పెట్టుకొని ఆయన మాట్లాడతారు, ఇంకొక ఆయన సపరేట్ మైక్ పెట్టుకొని ఆయన మాట్లాడతారు. వీళ్ళందరి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా నరుగుతున్నదా అంటే ఏం లేదు. మరి ఈ మైకుల ప్రసంగాలతో అయితే ఏం లేనట్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలల్లా కాంగ్రెస్ పార్టీ జనాలందరినీ ఓ దానికి గుమ్మిగూడ్చి ఆయన ఇక ఊగదంపుడు ప్రసంగాలు ఇస్తూనే ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇక ఆయన ఇక బీఆర్ఎస్ పైన మాట్లాడతాడు, బీజేపీ పైన మాట్లాడుతూ తెలంగాణ పైన ఇక ఎంత ప్రేమనో ఉన్నట్టు ఆయన మాట్లాడతాడు. నెక్స్ట్ కేటీఆర్ గారు కూడా వాళ్ళ మైక్ పెట్టుకొని ఆయనే మాట్లాడతాడు.
ఇగో ఈయన ఈ పార్టీ ఇట్లా చేస్తున్నది, ఆ పార్టీ ఇట్లా చేస్తుందని చెప్పేసి. బీజేపీ నుంచి కూడా బీజేపీ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా ఈ రెండు పార్టీలు కలిసినాయి, రెండు పార్టీ ఇట్లా చేస్తున్నాయి అట్లా చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. మరి తెలంగాణకు న్యాయం చేసిన పార్టీలు ఏ అసలు? తెలంగాణ కోసం మేలు చేసిన పార్టీలు ఏ అసలు? అంటే మీరు అందరు ఒకటేనా ఇంతకు? ఇది ఇండైరెక్ట్గా అదే మెసేజ్ ఇస్తున్నారా మీరు అందరూ ఒకరి మీద ఒకరు చెప్పుకొని? ఇప్పుడు బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటది, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటది, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటది. ఇంతకు ఎవరు ఒకటి? ఎవరికి దూరం ఉన్నారు? అసలు ఎవరికి సంబంధాలు లేవా? లేకపోతే ఒకరి లొసుగులు ఒకరికి ఎట్లా తెలుస్తున్నాయి? ఒకరి లొసుగులను ఒకరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎందుకు తొత్తుల్లాగా పనిచేస్తున్నారు? మీరు ఒకరు చేస్తున్న అన్యాయాన్ని ఇంకొకరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? మరి ఇది ఆలోచన చేసుకోలేవు. ఇలా జనాలు పిచ్చోళ్ళు అయ్యేటట్టు వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తున్నట్టుగా అనిపిస్తున్నారు ఈ పార్టీలు అన్నీ కలిసి. ఏ నాయకుడు జెన్యున్గా పనిచేస్తున్నాడు, ఏ నాయకుడు జెన్యున్గా పనిచేస్తున్నాడు అనేది ఒక అర్థం కాకుండా ఉన్నది. ఎందుకంటే ఒక పార్టీ పైన బురదలడం, ఒక పార్టీ ఇంకో పార్టీ పైన బురదలడం. కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతున్నామా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడుతున్నాం అనేది మాత్రం లేదు. పార్టీల గురించి విమర్శలే, 24 గంటలు పార్టీల గురించి విమర్శలే తప్ప రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో రోడ్లో, ఒక ఉద్యోగాలు, ఒక కంపెనీలో, ఇంకో దానికో మాత్రం ఏ పార్టీ కూడా కష్టపడతలేదు. ఇది క్లియర్. గట్ల ఉన్నది పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు కూడా దేశాలు తిరిగి వస్తున్నారు. మొన్న ఓ కాలేజ్కి పోయి వచ్చి చదువుకోనికి ఎన్ని చేసినా రాష్ట్రంకి ఒక కంపెనీ తీసుకొచ్చి ఒక కంపెనీ స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తలేదు. ఇక కంపెనీలు వచ్చినాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎంఓఏలు కుదిరించుకున్నాం, ఇట్లా రకరకాల మాటలు చెప్తున్నారు. కానీ ఆ టీఎస్ఐ పాస్ ఆ వెబ్సైట్లో మాత్రం కనిపిస్తలేదు. ఒక కంపెనీ మాత్రం కార్యాచరణ ఏమంటారు పునాది వాడి కంపెనీ మాత్రం కట్టుడైతే అవుతలేదు. గట్టున్నది పరిస్థితి. కానీ లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మన ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ కోసం ఏం మేలు చేస్తుర్రు అసలు? లక్షల కోట్ల అప్పులు అయ్యేది అయితేనే ఉన్నది. ఒక్కరన్నా దీనిపైన స్పందిస్తుర్రా? ఒక్కరన్నా దీనిపైన ఏమన్నా ఆలోచన చేస్తుర్రా? లక్షల కోట్ల అప్పులు జరుగుతున్నాయి. 2 సంవత్సరాలనే 2 లక్షల కోట్ల అప్పులు చేసింది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల కోట్ల అప్పు చేసింది. ఇప్పుడు ఆ 2 లక్షల కోట్ల అప్పుతోటి ఏమి ఎరగబెట్టినట్టు తెలంగాణలో? వస్తున్న బడ్జెట్ ఏడుకోయింది, మన తెలంగాణ బడ్జెట్ ఏడుకోయింది. ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ అది ఏడుకోయినట్టు, 2 లక్షల కోట్ల అప్పు కొత్త ఎందుకైనట్టు? ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిర్రు? ఏం సంక్షేమం అందిస్తారు తెలంగాణకు? ఎందుకు అవుతున్నాయి అప్పులు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఎంతసేపు ఈ స్పీచ్లతోటి చిన్న పైసంత లాభం లేదు తెలంగాణకు. రూపాయి చిన్న పైసంత లాభం లేదు. మైకుల ముంగట మాట్లాడి ఈరోజు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు. కానీ ఇంకా కూడా మరి ఇంకేం కావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి లాస్ట్ స్టేజ్ ఆల్రెడీ. ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అట్లాంటి స్పీచ్లు తెచ్చుకుంటా ఇంకేం సాధిద్దాం అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు తెలియదు. కానీ తెలంగాణకు మాత్రం ఎట్లాంటి ఉపయోగం లేదు. గదే ఉన్నాయి ఇక్కడ, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి బీజేపీల పైన మాట్లాడడం కూడా, ఆ బీజేపీల పైన మాట్లాడడం కూడా నేను చేయలేను, కేసీఆర్ గారు తప్పేం లేదు అని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నట్టే ఇది. ఇప్పుడు ఎందుకంటే మేము ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్లా అరెస్ట్ చేయలేకపోతున్నాము, ఆ కాళేశ్వరం ఆ ప్రాజెక్ట్ పైన సిబిఐ ఎంక్వైరీ వేసి అయినా మీరన్నా అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మరి వాళ్ళు ఒకవేళ నిజంగానే కాళేశ్వరము ఏమన్నా తప్పులు జరిగినాయి దాంట్లో కేసీఆర్ గారు అరెస్ట్ చేయొచ్చు అనుకుంటే కేంద్రం ఎందుకు ఒక రివ్యూ ఇస్తుంది? కేంద్రం వాళ్ళు కూడా ప్రకటించింది ఏమని? వరిధానం ఉత్పత్తిలా తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉన్నది, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉన్నది. అది ఎట్లా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే లక్షల ఎకరాల భూమి పారుతున్నది కాళేశ్వరం నుంచి అని చెప్పేసి కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. మరి దాని మీద వాళ్ళు ఎట్లా స్పందిస్తారు? ఎట్లా సిబిఐ ఎంక్వైరీ చేస్తారు? ఎట్లా దాన్ని విచారిస్తారు? ఎట్లా దానిలో తప్పు ఉందని చెప్పి దొరకబట్టి కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు? కొంచెమన్నా అర్థమవుతుందా రేవంత్ రెడ్డి గారికి? అర్థమై మాట్లాడుతున్నా, అర్థం కాకుండా మాట్లాడుతున్నా? ఇప్పుడు వాళ్ళు అవినీతి జరిగింది కాళేశ్వరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మొత్తుకుంటున్నారు. కానీ కేంద్రం మాత్రం అసలు కాళేశ్వరం వల్లనే ఇంత వరి ఉత్పత్తి అవుతున్నది, ఇన్ని లక్షల ఎకరాల భూమి బారుతున్నది, తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని చెప్పేసి కేంద్రము ప్రకటిస్తే ఈయననేమో దానిపైనే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇట్లుందనమాట పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. చూడండి, అదే బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒకటేనన్నారు. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు ఆ 2 పార్టీలు
కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ వద్ద గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే 6 నెలలైనా దానికి అతిగతి లేదన్నారు. దీని వెనుక ఉన్న మర్మమేమిటో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను కాపాడుతూ ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారని విమర్శించారు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఎంతో మంది రైతుల్లో బాగుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ముందుకున్నది, అగ్రస్థానంలో ఉన్నదని చెప్పేసి ఏమో కేంద్రం చెప్తుంటే కేంద్రం దానిపైన విచారణ చేసి కేసీఆర్ గారి పైన కేసు వేసి రుద్దుమని కేసీఆర్ గారు అరెస్ట్ చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇతో వలుకుతున్నారు. ఇదనమాట పరిస్థితి. అరే కేంద్రం ఏం చెప్తున్నది, కేంద్రం ఎట్లాంటి రివ్యూ ఇచ్చింది, ఎట్లాంటి ప్రకటన చేసింది అనేది కూడా మర్చిపోయి మళ్ళీ వాళ్ళపైన మైక్లమ్మింగ్ కట్టింది. ఏంటంటే జనాలను తప్పుతో పట్టియాలి, జనాలకు ఏదో ఒకటి రుద్దాలి. జనాలకు ఈ మ్యాటర్ గుర్తుంటే జనాలు కూడా మైకులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు కదా, ఏం మాట్లాడుతారు వింటారు. వింటే అవునవునవును అనుకుంటే వెళ్ళిపోతారు బయటికి. ఇట్లుందనమాట జనాల పరిస్థితి కూడా. జనాలు ఆలోచించి జనాలు ప్రశ్నించే తత్వం లేకపోతే ఇట్లాంటి మైకమ్మ మాట్లాడి ఇట్లనే చేస్తారు. ముఖ్యమంత్రి గారికి తెలియదా కేంద్రం ఏం ప్రకటించిందో? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్ని లక్షల ఎకరాలు వాడుతుందని చెప్పేసి చెప్పింది కేంద్రము. వరి ఉత్పత్తిలో ఎంత అగ్రస్థానం తెలంగాణ ఉందని చెప్పింది సంగతి రేవంత్ రెడ్డి గారు తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారా? రాష్ట్ర ముఖ్యమంత్రే కదా, ఈయనకు తెలియదా మరి? ఇదనమాట బురదయాలే ప్రయత్నం. కేసీఆర్ గారి పైన బురదయాలే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీ పైన బీజేపీ పార్టీ పైన బురదయాలే ప్రయత్నం చేస్తున్నాడు. గంతకు మించి ఏమది లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకొని కొల్లగొట్టాలని ప్రధాని మోదీ అమిత్ షా ఆరోపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. మీకు ప్రధాని వద్ద పరపతి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ను హరీష్ను కారదందాలో కేటీఆర్ను బొక్కలో వేయాలి, మా వాళ్ళను బెదిరించడం కాదు అని కేంద్ర మంత్రి బండి సంజయ్కు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ కీలక పాత్ర పోషించిందని ఈ గడ్డపై ఏర్పాటు చేసిన సభలోనే తెలంగాణ ప్రజల ఆవేదనను ఆకాంక్షను తెలుసుకున్న సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఆంధ్ర పెట్టుబడిదారులను ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏమో పుణ్యానికి ఇట్లా పడేసిపోలేదు, ఇట్లా ఇచ్చిపోలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఎవరో కొట్లాడి ఎవరో ఏదో చేస్తే ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారు. గది నిజం తప్ప ఎవరో ఇట్లా దానం ఇచ్చిపోతే అయిన పరిస్థితి లేదు. ఇది ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే ఇట్లాంటి మాటలు ఖండించాలి. అది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళైనా సరే, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళైనా సరే, బీజేపీలో ఉన్న వాళ్ళైనా సరే ఇట్లాంటి మాటలు ఖండించాలి. ఎవరో దానం ఇచ్చిపోలే తెలంగాణ రాష్ట్రం అంటే ఏమనుకుంటారు? అది మారాలి, ఇది మార్చుకోవాలి. ఇట్లాంటి మాటలను ఖండించాలి. ఖండించిన రోజే మార్పు మొదలవుతుంది కొంచెమన్నా. ఎవరో దానం చేసిపోయారు, ఎవరో దానం చేసుకుపోయారు అని చెప్పేసి గొర్రెలాగా తలకాయలు ఊపడం కాదు. ఎవరు దానం చేయలే, కొట్లాడి తెచ్చుకున్నాం, కొట్లాడి గుంజుకొచ్చినాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన రోజు ఎవరెవరు ముంగటున్నారు, ఎవరు కష్టపడ్డారు, ఎవరు కొట్లాడారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఈరోజు మైక్ల ముంగట వచ్చి మాట్లాడినంత మాత్రాన పెద్ద ఎలుగబెట్టినట్టేం కాదు. ఎవడెవడో కూర్చున్న తాను ఎన్నో మాట్లాడతారు. ఈరోజు బయటకు వచ్చి మైక్ల ముంగట కూడా ఎన్నో మాట్లాడతారు. కానీ వాళ్ళు చేసింది ఏమది, వాళ్ళ ఆలోచన ఏంది అనేది ఒకసారి వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. వాళ్ళతో తెలంగాణ కొరిగింది ఏందనేది ఏ మురగకుండా కూడా మాట్లాడుతున్నారు అంటే అది మీ విజ్ఞతగా. మీరు ఎట్లాంటి దిగజారులు మాట్లాడుతున్నారు ఏదనేది మీ విజ్ఞతగా. కానీ ఎవడో ఇచ్చిపోతేనో, ఎవడో గిఫ్ట్ ఇచ్చిపోతేనో వచ్చిన తెలంగాణ కాదు, అది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. అది అనేక మంది ప్రాణదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, అది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ. అది గుర్తుపెట్టుకోవాలి.